వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకి చెందినటువంటి తొర్రూరు అనే మండలంకి రావడం జరిగింది. మనతోని ఒక నిఖార్సైన తెలంగాణ మలిదశపు ఉద్యమకారుడు అనపురపు వెంకన్న గౌడ్ గారు మనతోనే ఉన్నారు. వారు ప్రజెంట్ వృత్తిరీత్యా ఆర్ఎంపీ డాక్టర్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి మీకు. యాక్చువల్లీ ఉద్యమకారులని చాలా మందిని ఇంటర్వ్యూ చేసిన, బట్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు వెంకన్న గారు. తెలంగాణ రాకముందు నేను హీరోని, తెలంగాణ వచ్చిన తర్వాత నేను జీరోని అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇందులో మతలబ్ ఏమై ఉండొచ్చు? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే సార్, నా పేరు అనపురం వెంకన్న గౌడ్ సార్. యాక్చువల్లీ మేము గౌడ్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరంగల్ నుంచి వచ్చినటువంటి బీవీఆర్ టీ న్యూస్కు ధన్యవాదాలు సార్. ఓకే సార్, నేను మీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. మీరు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారంట, తెలంగాణ రాకముందు నేను హీరోని, తెలంగాణ వచ్చిన తర్వాత నేను జీరోని అని చెప్పేసి. దీనికి మతలబ్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. సార్, నేను హీరోగా ఎలానంటే, నేను ఉద్యమాలు చేసుకుంటూ ప్రతి విలేజ్లో నేను జెండా ఎత్తి నన్ను కొన్ని వేల మంది నన్ను ఇన్స్పైర్గా తీసుకునేది. ఉద్యమం బాగా చేస్తున్నాడు, తొర్రూరులో నేను చేయని ఉద్యమం లేదు సార్. నేను చేసిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత జీరోగా కావడం కారణం ఏంటంటే, ఈ పాలకులు నన్ను విస్మరించడం వల్లనే నేను జీరోగా అయినా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంబేద్కర్ బొమ్మ నుంచి తొర్రూరు బస్టాండ్ దగ్గర మోకాళ్ళ నుంచి నేను కాళ్ళకు ఏమీ లేకుండా మాటేరులో ఒక దేవేంద్ర అనే వ్యక్తి ఉన్నాడు సార్. మేమిద్దరం ఇంకా కొంతమంది కార్యకర్తలు, ఇక్కడ ఉద్యమ నాయకుడు గోపన్న మా సహచరుడు సార్ వెనక ఉండి మమ్మల్ని ముందు నడిపించిండు. అప్పుడు ఒక హీరోగా ఉపడ్డాం మేము. నన్ను కొన్ని వేల మంది ఏడ్చిరు సార్. తెలంగాణ అబ్బో కాళ్ళు ఎందుకు కొడక, నీకు మోకాళ్ళు కొట్టుకపోయి మొత్తం రక్తాలు పారుతుంటే కూడా నేను అప్పుడు ఒక హీరోగా అనిపించిన అందరికీ. తెలంగాణ వచ్చిన తర్వాత నేను జీరోగా అనిపించిన, అంటే ఒక పొలిటికల్ లీడర్లు అయినాక, ఒక ఎమ్మెల్యేలు అయినాక, ఒక ప్రజాప్రతినిధులు అయినాక మమ్మల్ని విస్మరించారు కాబట్టి, మమ్మల్ని ఏ పదవికి కూడా ఉండనియకుండా చేసారు కాబట్టి మేము జీరో అయినాం సార్. ఓకే సార్, అంటే ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఏం ఆశించాలి సార్? అంటే ఇప్పుడు జీరో ఆయిల్ అన్నారు, ఏం ఆశించాలి మీరు? తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఒక ప్రజాప్రతినిధిని, గ్రామంలో ఒక సర్పంచ్ని కావాలని, ఊరిని బాగు చేయాలనే ఉద్దేశంగా నేను ప్రతి లీడర్ని అడగడం జరిగింది సార్. ఎమ్మెల్యేలు అయినాక ఎమ్మెల్యేలను అడిగిన, జెడ్పీటీసీలను అడిగిన, తోటి సహచరులను, ప్రజాప్రతినిధులను అందరిని అడిగితే నన్ను విస్మరించడం జరిగింది సార్. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు ఉద్యమకారుడిగా మీకు ఒక ముద్ర అయితే పడ్డది సార్. అంటే అన్ని కుల సంఘాలను ఏకతాటిగా తీసుకురావడంలో వెంకన్న గారు దిట్ట అన్నట్టుగా మీ పేరు అయితే మారుమోగుతోంది. వాస్తవానికి ఉద్యమంలో మీరు చేసినటువంటి ఘట్టాలు ఏంటిది, పాత్ర, ఎలాంటి పాత్రలు మీరు చేయడం జరిగింది? స్టార్టింగ్ 2001 నుంచి 2014, అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినంత వరకు ఏమేమి చేసిళ్ళు మీరు? తెలంగాణ ఉద్యమంలో సార్ సభ్యత్వం తీసుకున్న కాడి నుంచి ఉద్యమాలలో పార్టిసిపేషన్ అవ్వుకుంటూ, ఉద్యమానికి ఖర్చు కావాలంటే డబ్బులు కావాలి, ఆర్థికంగా డబ్బులు కావాలంటే నా సొంత డబ్బులు పెట్టుకొని మా తొర్రూరు పట్టణంలో ప్రతి షాపును, అంటే ధర్నాలు చేసుకుంటూ, షాపులు బంద్ చేసుకుంటూ, షాపులలో కూడా బిచ్చమెత్తుకొని నేను కనీసం జోలె పట్టుకొని ఒక టీలు అమ్మిన సార్. నా వృత్తిపరంగా నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నా సరే, నేను వృత్తిపరంగా తొర్రూరులో నేను తిరగని షాపు లేదు సార్. నేను చెయ్యి చాచితే 50 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు ఇట్లా బిచ్చమడుక్కొని, జోలె కడుక్కొని నేను పార్టీ ఫండ్గా పంపేది సార్. పార్టీ ఫండ్ పంపి పార్టీని బలోపేతం చేసేది, ఆర్థికంగా కూడా డెవలప్ కావాలని ఆ ఉద్దేశంగా చేసినాం సార్. అట్లా చేసి ప్రతిసారి మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా పోయినాం సార్. ప్రతిదీ నేను ఈ కుల సంఘాలను కూడా ఎట్లా ఏకం చేసిందంటే, అన్ని సంఘాల ప్రతినిధులను తొర్రూరులో గెస్ట్ హౌస్లోకి పిలిచి మనం ఇప్పుడు ఒక రూపం తీసుకురావాలి, మరి పార్టీ అక్కడ బలోపేతం అయ్యేటట్టున్నది, రేపు తెలంగాణ సిద్ధించాలంటే అన్ని సంఘాలు ఏకమైతేనే తెలంగాణ సాధ్యమవుతుంది మన వల్ల. కాబట్టి అన్ని సంఘాల ప్రతినిధులను పిలిచి కుల సంఘాలుగా మనం ఏర్పడి ఒక సంఘంగా ఏర్పడితేనే పార్టీ బలోపేతం అవుతుంది, రేపు తెలంగాణ సాధించడంలో మనం ముందు ఉంటాం అనే ఉద్దేశంగా అందరినీ నేను ఇన్స్పైర్ చేయటం. నన్ను అన్ని సంఘాలు, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పద్మశాలి, గౌడాసు, వెల్మాసు అయితే, రెడీస్ అయితే, అన్ని సంఘాలు కూడా నన్ను ఒక ప్రతినిధిగా, ఇంతకుముందు ఉన్నటువంటి జాకు కూడా నన్ను ఒక ప్రతినిధిగా ఉండమంటే నేను ఉండి లక్షలాది కొద్ది డబ్బు ఖర్చు పెట్టి ఆ రోడ్డు మీద, హైవే రోడ్డు మీద ఏ వృత్తి
చాకలు వాళ్ళైతే బట్టలు ఉతకటం, కమ్మర వాళ్ళైతే కొలివి పెట్టడం, గౌడ్స్ అయితే నేనే సొంతంగా గౌడ వేషం వేసుకొని కుండెక్కి తాళ్ళెక్కే వేషం వేసుకొని వడ్రంగి వాళ్ళను కూడా ప్రతి ఒక్కరిని పద్మశాలీలు కూడా మొగ్గాలు కూడా తీసుకొచ్చి రోడ్ల మీద ప్రదర్శన దాదాపు 10,000 మందితోటి ప్రదర్శన ఇప్పించి వీడియోలు తీపిచ్చి జనాలను ఇన్స్పైర్ చేసేటట్టు నేను గంటల కొద్దీ సార్ పొద్దున్న నుంచి మొదలుపెట్టి సాయంత్రం వరకు కూడా నేను ఉద్యమాలు చేపట్టి జనాలను తెలంగాణ ఎందుకు కావాలి అనేది నేను ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తిని సార్ నేను. చెప్పండి సార్ చెప్పండి, ఇవి ఆల్రెడీ మీ దగ్గర పేపర్ క్లిప్పింగ్స్ అవి ఉన్నట్టున్నాయి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అవి వాటి గురించి. సార్ నేను 2009లో 2010లో దాదాపు నేను గల్లీ నుంచి ఢిల్లీకి పోవటం కారణం ఏంటంటే జంతర్ మంతర్లో ఉద్యమం చేసి తెలంగాణ పార్లమెంట్లో తెలియపరిచే విధంగా ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అందరం పోయి అక్కడ నిరసన తెలియజేయాలనే ఉద్దేశంగా కేసీఆర్ పిలుపు మేరకు సార్ మేము అక్కడికి మరి టీఆర్ఎస్ కండువాలు వేసుకొని పార్టీ పరంగా పోయి సార్ ఉద్యమంలో దాదాపు ఇక్కడ వేలాది మంది మేము ట్రైనింగ్ డబ్బులు పెట్టుకొని మాకెవరు డబ్బులు ఇవ్వలేదు సార్, మా జేబులకి వెళ్ళి డబ్బులు పెట్టుకొని మేము గల్లీకి పోవాల్సి వచ్చింది, ఢిల్లీ నుంచి గల్లీకి పోవాల్సి వచ్చింది సార్. జంతర్ మంతర్లో మేము పాటలతో పాటు చిందులేసినటువంటి వ్యక్తిని సార్ నేను. వేషం వేసుకొని చిందులేస్తే దాన్ని అప్పుడు ఢిల్లీలో గల్లీ నుంచి ఢిల్లీకి వచ్చినటువంటి కేసీఆర్ కూడా నన్ను అభినందించి భుజాల మీద చేసి ఫోటోలు దిగిన దాఖలాలు ఉన్నాయి సార్. దాదాపు ఒక వారం 10 రోజులు ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కార్యక్రమాలు సార్ ఇవి. సార్ కేసీఆర్ మా తొర్రూరు మండలంలో బహిరంగ సభ పెట్టాలంటే కేసీఆర్ గారు మా తొర్రూరు మండలానికి వచ్చి గెస్ట్ హౌస్లో కార్యక్రమాన్ని ఎలా చేయాలి, వేదిక ఎలా ఉండాలి, ఎంతమంది జనాభా రావాలి, కొన్ని దాదాపు ఒక 5,000-6,000 వేల మంది వస్తేనే మనకు సభ సక్సెస్ అవుద్దనే ఉద్దేశంగా మేము కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగి వేలాది మందిని తరలించేటందుకు గెస్ట్ హౌస్లో మరి కేసీఆర్ గారికి మరి భోజనం పెట్టాలంటే కన్వీనర్ గారు నేనే ఎవరిని నమ్మకపోయేది సార్, మా ఇద్దరినే నమ్మేది. అదే ఇది ఈ విషయం సార్. తర్వాత మరి తెలంగాణ ఎందుకు కావాలి, దేనికి కావాలి, మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి శ్రీకృష్ణ కమిటీని నియమించారు సార్. శ్రీకృష్ణ కమిటీ మరి అన్ని మండలాలు అన్ని జిల్లాలు తిరిగి తెలంగాణ వ్యాప్తంగా తిరిగే కార్యక్రమంలో మా తొర్రూరు దగ్గరనే మాటేడ్ అనే గ్రామానికి శ్రీకృష్ణ కమిటీ రవీంద్ర కౌర్ గారు అప్పుడు డిఎస్పీలు ఎస్పీలు జాయింట్ కలెక్టర్లు అందరూ వస్తే నా కుల సంఘాల తరపున నేను ఒక ప్రతినిధిగా నేను మెమోరాండం ఇచ్చి నా తెలంగాణ ఎందుకు కావాలనే ఉద్దేశంగా ఒక మెమోరాండం దాదాపు ఒక 5-6 పేజీల మెమోరాండం సమర్పించడం జరిగింది సార్. మేము దాదాపు 2001 నుంచి మేము 2009 నుంచి మాత్రం గెస్ట్ హౌస్ ముందు నిరాహార దీక్ష దాదాపు 150 రోజులు సార్. 150 రోజులు పొద్దున్నే 6 గంటలకు పోయి రాత్రి 7 గంటలకు మాకు నాయకులు వచ్చి మాకు నిమ్మరసం ఇచ్చి విరమించేదాకా మేము ఉపాసం ఉండి మేము ఉద్యమాలు చేసి నిరాహార దీక్షల చేసినటువంటి ఈ క్లిప్పింగ్లు సార్. అదేవిధంగా ఖాళీ టైంలో ఉద్యమాలు చేసుకుంటూ మా స్కూల్లో మా విలేజ్లో తొర్రూరు మండలంలో విద్యార్థులను ఏకం చేసి స్కూళ్ళు బంద్ చేపించి నడి రోడ్డు మీద ధర్నాలు చేసినటువంటి క్లిప్పింగ్ సార్ ఇది. సార్ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక బాధ ఏంటి సార్, 14 సంవత్సరాలు కష్టపడ్డాం, తెలంగాణ వచ్చింది, మా కేసీఆర్ మా నాయకుడు కదా అని మీ జాగు నుంచి దాదాపు 20 మంది కార్లు కిరాయి తీసుకొని మా సొంత డబ్బులు పెట్టుకొని మేము ఇలాంటి మేము ఇంత ఉద్యమం చేసినాం, మేమే చేసినాం, మా తరపున ఎవరు రాలేదు, మేమే నాయకులుగా ఎదిగి మేము జాకు అందరం కలిసి ఒక బుక్లైట్ తీసుకొని కేసీఆర్ దగ్గరికి పోయినాం సార్. కేసీఆర్ దగ్గరికి పోతే హైదరాబాద్ పోయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని జిల్లాల నుంచి పోతుంటే మా జిల్లా నుంచి కూడా మేము ప్రాతినిధ్యం వహించి దాదాపు ఒక 5-6 కార్లు వేసుకొని మేము అక్కడికి పోతే సార్ ఈ బాండ్ ఇస్తే కనీసం ఒక అహంకారపూరితంగా మా బాండ్ను అక్కడ ఇసిరేసిరు సార్. దాదాపు మాకు ఏడుపు వచ్చింది సార్. కనీసం మేము చెప్పుకుంటాను కూడా పోతే కనీసం విస్మరించింది సార్. ఆయన నిజ స్వరూపం తెలంగాణ వచ్చిన తర్వాత
తెల్లారే తెలిసింది సార్ ఆయన నిజ స్వరూపం. ఎంత అహంకారో తెలిసిపోయింది. మా బుక్లైట్ ఇస్తే కనీసం చూడకుండా అంత దూరాన బారేసి మెడలు పెట్టి నెడితే మేము దాదాపు ఇట్లా తలొగ్గి ముందుకు వెళ్ళిపోయినాం సార్. వాస్తవం సార్ ఇది. ఎవరు 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 నెట్టిల్లు మిమ్మల్ని? అక్కడ గన్మెన్ సార్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు, కేసీఆర్ గారి గన్మెన్లా? కేసీఆర్ గన్మెన్లు ప్లస్ వారికి ఉన్నటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి లీడర్లు. ఎందుకు ఆ బుక్లెట్లో ఏముంది? ఆ బుక్లైట్లో మేము చేసినటువంటి 2001 నుంచి 2014 చేసిన తర్వాత మేము ఎలాంటి ఉద్యమాలు చేసినాం, మేము ఎలాంటి కార్యక్రమం నిర్వహించినాం, ఎట్లా మేము మోకాళ్ళ మీద నడిచింది, టవర్లెక్కి సస్తనని టవర్లు ఎక్కినా కూడా వేలాది మంది ఏడిసి మీరు కిందికి దిగండి, మీరు సస్తే తెలంగాణ రాదు, మీరు ఉంటేనే తెలంగాణ వస్తుందంటే నేను దాదాపు తొర్రూరులో స్టేట్ బ్యాంక్ పైన ఒక టవర్ ఉన్నది సార్. ఆ టవర్ ఎక్కి నేను కొసారి కొమ్మలా పోతే దాదాపు 10,000 మంది విద్యార్థులు వచ్చి ఏడిస్తే నేను కిందికి దిగి, వాస్తవం సార్ అది, కిందికి దిగితే నేను కిందికి రావడం జరిగింది. అలాంటి క్లిప్పులన్నీ పట్టుకొని పోయినాం సార్. నేను మోకాళ్ళ మీద నడిచినాయి కానీ 150 రోజుల నిరాహార దీక్షలు కానీ అలాంటి కార్యక్రమాలు చేసినాం. గొప్పగా గ్రేట్గా ఫీల్ అయ్యి ఒక హీరోగా మేము ఉన్నాం సార్. అప్పుడు ఒక హీరో లెక్క అవ్వడం. అందుకనే ఈ క్లిప్పులన్నీ సార్ మాయి. ఇది సార్, ఇది ర్యాలీ తొర్రూరులో పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తుంటే మరి అప్పుడు ఆ ర్యాలీలో కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మమ్మల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో చేయడం జరిగింది సార్. ఇంటర్వ్యూ ఆ రోజు చంద్రబాబు నాయుడు తెలంగాణకు వ్యతిరేకంగా 2 కళ్ళ సిద్ధాంతంతో అటు కాకుండా ఇటు కాకుండా పార్టీ కార్యకర్తలను వాళ్ళ పార్టీ వాళ్ళు మమ్మలను దౌర్జన్యంతో కొడతా ఉంటే, మమ్మలను గెదుగుతూ ఉంటే, మేము తెల్లారి మళ్ళీ ధర్నాకి దిగి ర్యాలీ చేస్తుండగా పోలీసు వాళ్ళు అడ్డుపడితే మమ్మలను పోలీస్ స్టేషన్ తీసుకుపోయినటువంటి దాఖలాలు సార్ ఇవి. తెలంగాణ ద్రోహులను అప్పుడు అంటే ప్రజాప్రతినిధులు తెలంగాణ ద్రోహులుగా టీడీపీ ఎమ్మెల్యేలు ఇదే దయాకర్ రావు తెలంగాణ ద్రోహిగా, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర లేదు, ఆయనను వచ్చేంత వరకు కూడా ఆయనను మేము గ్రామాలకు రానీయమని మేము ధర్నా చేసినటువంటి వాస్తవాలు సార్. అప్పుడు మేము నిరాహార దీక్ష తీస్తుంటే కడియం శ్రీఆర్ గారు కూడా మమ్మల్ని పరామర్శించి నిమ్మరసం ఇచ్చినటువంటి దాఖలాలు సార్. ఇది సార్ అరగుండు అరమీసం గాంధీ నాయక్ ఎస్టీ చైర్మన్ గారు అంటే అప్పుడు ఒక ఉద్యమ నాయకుడిగా ఉండి మేము నిరాహార దీక్షలో మీతో పాటు నేనెందుకు కూర్చోవద్దని గాంధీ నాయక్ ఈయన సొంతంగా చేయకపోయింది సార్. ఎక్కడైనా వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ మేము నిరాహార దీక్షలు తీస్తుంటే 100% ఈ గాంధీ నాయకు మీ చేసే ఉద్యమాలలోకి వచ్చి కూర్చునేది సార్. తను నేనెందుకు ఉద్యమం చేస్తున్నానని అరగుండు అరమీసం తీసుకొని ఒక నిరసనకారుడిగా మా దగ్గరకు వస్తే మేము చేరదీసి మాతో కలుపుకొని ఉద్యమాలలో ముందుకు తీసుకొచ్చినాం సార్. ఇదే దుగ్గ్యాల శ్రీనివాసరావు ఒక ఎమ్మెల్యేలుగా ఒక కార్యకర్తకు వచ్చి ఎమ్మెల్యేలుగా మీ కాన్స్టిట్యున్సీలో ఒక టీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొస్తున్నామంటే ఆయనను ఒక టీఆర్ఎస్ ఒక ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు దాన్ని ఆయన విస్మరించి బయటికి పోయినాక మేము ధర్నాలు చేసినాం సార్. ధర్నా చేసి గో బ్యాక్ ఖబర్దార్ గో బ్యాక్ అని వెనక పంపించినటువంటిది సార్. ఇది కాగడాల ప్రదర్శన సార్. ఇది తొర్రూరులో ఎంతోమంది ఉద్యమ నాయకులు అమరులైనప్పుడు తొర్రూరు పట్టణంలో కాగడాల ప్రదర్శన చేసినాం సార్. అదే రోజు కాగడాల ప్రదర్శనలో కంటెపాలెంలో మధుకర్ అనే వ్యక్తి గ్రామాలలో మరి తను కాగడాల ప్రదర్శన చేస్తుండగా ఆహుతైనటువంటి మధుకర్కు వారికి నా పాదాభివందనాలు సార్. అప్పుడు ఆ రోజు మేము కాగడాల ప్రదర్శన చేసి ఆయనకు ర్యాలీ చేసుకుంటూ మరి జ్యోతి ప్రజ్వలన చేసినటువంటి కార్యక్రమాలు సార్. మేము నినాదాలు చేస్తుంటే పోలీసు అండతో మమ్మల్ని అడగదొక్కే సార్.
ఖబర్దార్ గోప్యాన్ని కానీ ప్రజాప్రతినిధులను మీరు మా ఉద్యమాన్ని అనసలేరనే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సార్ ఇది. ప్రతిదీ ఏ కార్యక్రమం తీసినా వారు తీసుకున్నటువంటి దమనకాండలను వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము ర్యాలీ నిర్వహించినటువంటి సార్. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానన్నప్పుడు టీఆర్ఎస్ నిర్ణయం ఏమిందంటే టీఆర్ఎస్లో కాంగ్రెస్లో విలీనం చేయొద్దనే ఉద్దేశంతో అప్పుడు దీన్ని విలీనం కాదు ప్రభుత్వమే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంగా ర్యాలీ చేసినటువంటి సార్. ప్రతిదీ నిరసన తెలియజేసేందుకు మేము పాంప్లెట్లు కొట్టి సార్, పెద్ద పెద్ద పాంప్లెట్లు కొట్టి నిరసన చేసినటువంటి సార్. మండలంలో కానీ కాన్స్టిట్యున్సీలో కానీ ప్రతి గ్రామాన్ని తిరిగి విద్యార్థులను ఏకంగా చేసి విద్యార్థులే ముందుండాలని ఉద్యమాలకు తీసుకొచ్చి రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళకు తెలంగాణ ఎందుకు కావాలనే అప్పటి వరకు వాళ్ళకు ఓటు హక్కు లేదు సార్. తెలంగాణ వచ్చేటప్పటికి మీకు ఓటు హక్కు వస్తుంది, తెలంగాణ కోసం మీరు ఓటేయాలని వాళ్ళకు నినాదం చేసి వాళ్ళకు చెప్పి వాళ్ళను ఇన్స్పైర్ చేసేవాళ్ళం సార్. ఇది రైలు రోకో సార్. మరి మహిబాద్ నడిబొడ్డున మరి అప్పుడు చేసినటువంటి ఉద్యమాలలో ఇదే జగన్ గారికి అయితేంది, ఇదే కొండ వాళ్ళు అయితేంది, అప్పుడు వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా ఉండేది సార్. ఆంధ్ర వాడు మన తెలంగాణకు వచ్చి ఏ రకమైనటువంటి పబ్లిసిటీ చేస్తాడు, అక్కడి నుంచి ఇక్కడ ఎలా వచ్చి పరిపాలన చేస్తారు, మా పాలన మాకే కావాలని రైలు రోకలో పాల్గొని రాళ్ల వర్షం కురిపించినటువంటి ఉద్యమ నాయకులం సార్. అప్పుడు ఆయనను వెనకకు పంపించినటువంటి నిదర్శనం సార్. ఇది మహబాద్ ఘటన మీరు చెప్పింది? మహిబాద్ ఘటన సార్. ఇది మహిబాద్ ఘటనలో జగన్ గారిని మేము రాళ్ల వర్షంతో వెనకకు పంపించినటువంటిది అది సార్. అది ఓకే. అప్పుడున్నటువంటి టీడీపీ నాయకులు, టీడీపీ ఎమ్మెల్యేలు, అప్పుడున్నటువంటి చంద్రబాబు తొత్తులు ఉద్యమాలను ఎప్పుడూ అనుస్తూ ఉండేది సార్. అనుస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా మేము ఏ అదురు బెదురు లేకుండా మేము భయభ్రాంతులకు గురి కాకుండా మేము ర్యాలీలు నిర్వహించినటువంటి కార్యక్రమం సార్ ఇది. అప్పుడు వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ మా మీదకి ఉసిగొలిపినటువంటి చంద్రబాబు గోబ్యాక్ అని వెనుక పంపించినటువంటి సార్. నన్ను వెలికట్టే విలేజ్లో దయాకర్ రావు ప్రజాప్రదంలో గ్రామ పంచాయతీలో వేలాది మందిలో తెలంగాణ కోసం మీరు తెలంగాణ తీర్మానం చేయాలి, గ్రామ పంచాయతీలో మీరు అసెంబ్లీలో తీర్మానం చేస్తేనే మా విలేజ్కి రావాలి, లేకపోతే లేదు, ఖబర్దార్ గోప్యాక్ అని నినాదం చేసినందుకు నన్ను హౌస్ అరెస్ట్ చేసిరు సార్. హౌస్ అరెస్ట్ చేసి 50-60 మంది పోలీసులతోటి నేను బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకైనా చచ్చిపోతానని నేను బిల్డింగ్ ఎక్కితే నన్ను గల్లాబట్టి గుంజి పోలీసు వాళ్ళు తొక్కి నన్ను మరి సావబాదుడు బాధిరు సార్. అప్పుడు దానికి నిరసనగా మేము విలేజ్ వాళ్ళందరూ పోలీసు వాళ్ళను, దయాకర్ రావును, చీపిరి కట్టలు దాదాపు కర్రలతో గెదివినటువంటి సంఘటనలో నేను ఆ రోజు నన్ను స్పృహతప్పి పడిపోయి నన్ను తొక్కి చావు బ్రతుకులో ఉన్నాడని పోలీసు వాళ్ళు, దయాకర్ రావు పరారైనటువంటి నిదర్శనం సార్ ఇది. ప్రతి వేదికల మీద ఎక్కడ మీటింగ్ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు పెడితే అక్కడ నిరసన తెలియజేసినటువంటి వ్యక్తులమ్మ. ఉద్యమాలు అప్పుడు ప్రతి దానికి రోడ్డు మీద ఏ ఉద్యమం చేసినా అరెస్ట్ చేసి నన్ను పోలీస్ స్టేషన్లో బంధించినటువంటి కార్యక్రమం సార్ ఇది. ఎన్ని కేసులు ఉన్నాయి సార్ మీ మీద? దాదాపు ఒక 40-45 బ్యాండ్ ఓవర్ కేసులు ఉన్నాయి సార్. ఒక 3-4 కేసులు మాత్రం అరెస్ట్ కేసులు ఉన్నాయి సార్. అన్ని కొట్టుడు పోయినాయి? ఇప్పుడు అన్నీ కొట్టుడు పోయినాయి సార్, వాస్తవంగా కొట్టుడు పోయినాయి. అంటే మేము జైలు పోయేంత వరకు బ్యాండ్ ఓవర్ తీసుకొచ్చి మాకు పోలీసు వాళ్ళు కూడా సహకరించారు. వాస్తవంగా కూడా పోలీసు వాళ్ళు కొట్టేది, తిట్టేది మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సాయంత్రం కాకుండా మమ్మల్ని ఇంటికి పంపించేది సార్. వాస్తవంగా
తెలంగాణలో అరెస్ట్ సార్ ఇది. అరెస్ట్ చేసి మమ్మల్ని సాయంత్రం 7 గంటల దాకా కూర్చోబెట్టి బయటికి పంపించినటువంటి సార్. సార్ ఇక్కడ పోలీసులు అంటే మన తెలంగాణ వాళ్ళే ఉండేదా లేకుంటే ఏపీ పోలీసులు ఉండేదా? లేదు సార్, తెలంగాణ పోలీసు వాళ్ళు ఉండేది. అప్పుడప్పుడు ఏపీ పోలీసు వాళ్ళు కూడా వచ్చిపోయేది సార్. అంటే ట్రాన్స్ఫర్ అయిన కొద్దీ ఎవరెవరు ఎక్కడ అనేది మేము వాళ్ళని అడ్రస్ తెలుసుకోకపోయేది సార్. కొంతమంది తెలంగాణ పోలీసు వాళ్ళు ఎక్కువ శాతం ఉండేది, తక్కువ శాతం ఆంధ్ర పోలీసు వాళ్ళు ఉండేది సార్. ఆంధ్ర పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా ర్యాష్గా చేసేది, తెలంగాణలో పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం మాకు సహకరించేది సార్, ఉద్యమానికి సహకరించేది వాస్తవం కూడా సార్. అయితే దిష్టి బొమ్మలు మాత్రం ప్రతి దిష్టి బొమ్మను ప్రజాప్రతినిధి సర్పంచ్ కాంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల కాంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా మేము గ్రామాలలో కానీ మండల హెడ్ క్వార్టర్లో కానీ దిష్టి బొమ్మలు తయారు చేయటం, వాళ్ళ దిష్టి బొమ్మలను దహనం చేయటం సార్. అప్పుడు సార్ ప్రజాప్రతినిధులు ఎవరైతే రాజీనామా చేస్తారో, రాజీనామా చేస్తే వాళ్ళని హక్కున చేర్చుకున్నాం సార్. వాళ్ళకు పూలదండలు వేసినాం సార్, వాళ్ళను పాలాభిషేకం చేసినాం, వాళ్ళ కాళ్ళు కడిగినాం సార్. ఇదే నిదర్శనం సార్. తెలంగాణ వనరులు దోపిడీకి, అన్ని దోపిడీలకు ఆంధ్ర పాలకులే అనే దాన్ని మేము ఖండిస్తూ దోపిడీ చేస్తున్నారనే ఉద్దేశంగా మేము ర్యాలీలు తీసేది సార్. మేము ఆ ర్యాలీకి నిరసనగానే ఈ నిదర్శనం సార్. ఎమ్మటే చర్యలు చేపట్టాలి, లేని ఎడల దేనికైనా సిద్ధం, ఆత్మాహుతికి సిద్ధమైనా సరే అని మేము ప్రకటించినటువంటి సరే. ఎప్పుడు నేను జేఏసీ కన్వీనర్ను, కుల సంఘాల జేఏసీ కన్వీనర్ అయినో అప్పటి నుంచి తొర్రూరు పట్టణంలో ప్రతి కార్యక్రమంలో రాస్తారోకోలు నిర్వహించేశారు. సహాయ నిరాకరణ చాలా సక్సెస్గా మేము హైదరాబాద్ నుంచి, తొర్రూరు నుంచి హైదరాబాద్కు నిరసన తెలియజేసి లాఠీ దెబ్బలకు, టియర్ గ్యాసులకు బలైనాం సార్. ఇక్కడ కొమ్ము శ్రీనివాసు, కరుణాకర్, దాదాపు ఇక్కడ ఒక 10 మంది ఉన్నాం సార్. మేము జాటో శ్రీనివాసు, కొమ్ము శ్రీనివాసు, కరుణాకరు, వెంకన్న, దాదాపు ఒక 10 మంది ఉన్నాం సార్. ఇక్కడ ఆ 10 మంది హైదరాబాద్ పోయి ఈ ర్యాలీలో సహాయ నిరాకరణ దాంట్లో మేము పాల్గొన్నాం సార్. మేమే కాకుండా ఎప్పుడు పురుషులే ఉద్యమం ఉండాలా, ఈ మహిళలు కూడా ఉండాలనే ఉద్దేశంగా గ్రామాలలో డాక్రా గ్రూపులను వెంటబెట్టుకొని వాళ్ళతోటి కూడా మేము నిరాహార దీక్షలు చేయించి వాళ్ళు కూడా ర్యాలీలో పాల్గొనేటట్టు చేసినాం సార్. ఇది మహిళలు. మహిళల్లో మీ మేడం గారు ఉన్నారా? మీరు ఎట్లాగో ఉద్యమాల్లో ఉన్నారు సార్. మహిళల్లో మీ మేడం గారు ఉన్నారా? లేదు సార్, ఉన్నారు సార్, ఉన్నారు. విలేజ్ల వరకే ఉండేది సార్, బయటికి రాకపోయేది. తెలంగాణ వచ్చేంత వరకు మనకు పథకాలు వద్దు, తెలంగాణ వచ్చిన తర్వాత మన పథకాలు, మన ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలే మనకు లబ్ధి కావాలి. మన ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థికంగా వచ్చేటువంటి డబ్బును కూడా ఆంధ్ర ఖర్చు పెడతారనే ఉద్దేశంగా, మా నిధులు మాకే కావాలి అనే ఉద్దేశంగా మేము తీసినటువంటి ర్యాలీ సార్ ఇది. మధ్యలో సుధాకర్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు గారు ఉద్యమంలో చేరినప్పుడు వారు ఇన్ఛార్జిగా ఉండి సార్. వారు కూడా వచ్చిన తర్వాత తెలంగాణ కోసం మంచి సౌమ్యుడిగా ఉద్యమాలు చేపట్టినటువంటి ఆయనకు అండగా ఉన్నాం సార్. మేము తెలంగాణ పార్టీలకు మేము నిరాహార దీక్ష తీసుకుంటే వచ్చే నాయకులంతా తెలంగాణకు మద్దతు తెలియజేస్తేనే మాకు మీ నిమ్మరసం తాగుతాం, మాకు మద్దతు ఇవ్వకపోతే మీ నిమ్మరసం తాగమని మేము దీక్ష పూనినటువంటిది సార్. ఇది అప్పటి ప్రభుత్వాన్ని కరువు మండలాలుగా ప్రకటించాలి, అధిక నిధులు కేటాయించాలని ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చినటువంటిది సార్. ఉద్యమంలో ప్రతి ఏ కార్యక్రమం తీసుకున్నా
ప్రజలకు మేలు జరగాలనే కార్యక్రమాలు తీసుకొని మేము ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించేది సార్, ఉద్యమాలు చేసుకుంటూ కూడా. మేము జేసీగా అన్ని సంఘాలు అన్ని ఆ, ఈ టీడీపీ నాయకులు అప్పుడు దయాకర్ రావు మమ్మలను ప్రతి విషయానికి మమ్మలను విస్మరించేశారు. విస్మరించినప్పుడు మరి ఇది మమ్మల్ని విమర్శించడం సరికాదని పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ఆయన వార్నింగ్ ఇస్తే కూడా మేము దౌర్జన్యాలు చేసి రాస్తారోకలు చేసినాం. మేము చేసి కన్వీనర్లు అందరం కలిసి సార్. కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ అప్పుడు పార్టీలు వెనుకంజ వేస్తున్న కాంగ్రెస్ పార్టీని కానీ విస్మరిస్తున్న టీడీపీని కానీ వాళ్ళను ఫ్లెక్సీలు కానీ వాళ్ళను దహనం చేసినటువంటిది కార్యక్రమం సార్. తెలంగాణకు మద్దతు ఇవ్వకపోతే కాంగ్రెస్ కనుమరుగైపోద్దని హెచ్చరించినటువంటి కార్యక్రమాలు సార్. కానీ దాదాపు దీక్షలు మాత్రం సక్సెస్గా మేము కొనసాగిస్తున్నాం సార్. ఇది సహాయకారణ నిరాహార దీక్ష సార్. ఇది విస్మరించుదామంటే తెలంగాణకు ఆంధ్ర పాలకులు హైదరాబాదును ప్రత్యేకంగా రాష్ట్రం చేయాలి, తెలంగాణ వేరు చేయాలి, దాన్ని తెలంగాణనే కలుపుకొనే హైదరాబాద్ ఉంటేనే మాకు తెలంగాణ కావాలని దాదాపు ధర్నాలు చేసి రాస్తారోకలు చేసినటువంటి నిదర్శనం సార్. ఎంఆర్పిఎస్ నాయకులు కూడా మాకు మద్దతు తెలియజేసి నన్ను జేఏసీ కన్వీనర్గా వాళ్ళు కూడా ఒప్పుకొని ప్రతి ప్రజాప్రతినిధిని రాజీనామా చేయాలని ఉద్యమం చేసినటువంటి సార్. ఇది నాయకులకు ద్రోహం చేయాలని, ద్రోహం చేయకూడదు తెలంగాణకని రిలే నిరాహార దీక్ష సార్. అది ఎర్రబెల్లిని ఎక్కడికక్కడ నిలదీసిన జేఏసీ సార్. ఇది ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊర్లోనే మేము అడ్డుకొని నిరసన తెలియజేసి ఏ ఊరికి వచ్చినా ఆ ఊరిని గెదినటువంటి దాఖలాలు సార్. ఇది హైదరాబాదు ఎప్పటికైనా తెలంగాణ సొత్తే, అది వచ్చేంత వరకు పోరాటం చేసినటువంటి, దీక్షలు చేసినటువంటి క్లిప్పింగ్ సార్. ఇది అప్పటికి 104 రోజులు సార్. దాదాపు 150 రోజులు చేసినాం సార్. ఇంకా ఉన్నాయి నిరంతరాయంగా సార్, ఏ ఒక్క రోజు కూడా పొల్లు పోకుండా. ఇది 100 రోజులు చేసినటువంటి దీక్ష సార్. దాదాపు ముఖ్య నాయకులందరి కోదండరామ్ గారు, గద్దర్ గారు, మహానాయకులు విమలక్క గారు, నల్గొండ మాజీ నక్సలైట్ చనిపోయినటువంటి గుర్తు రావట్లేదు సార్, మహానాయకుడు, ఆయన కూడా మాకు నిరాహార దీక్షలో 100 రోజులలో పాల్గొన్నాడు సార్. తెలంగాణలో ఉద్యమ సంస్థలన్నీ కుల సంఘాలు ఎట్లయితే ఏకమైందో ఉద్యమ సంఘాలన్నీ ఏకదాటిగా వస్తేనే తెలంగాణ సాధ్యమని పిలుపునిచ్చినటువంటిది సార్. ఇది ఈ ధర్నా, ఈ దీక్షలు కానీ, ఈ ధర్నాలు కానీ ప్రజాప్రతినిధుల ఇండ్ల ముందు ముట్టడించినటువంటి దీక్షలు సార్. ప్రజాప్రతినిధుల ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించి కూడా ప్రతి ప్రజాప్రతినిధి ఇంటికి పోయి లొల్లి పెట్టడం జరిగింది. లొల్లి పెడితే ఉద్యమం చేస్తే మీరు తెలంగాణ మద్దతు పలికిందాక మీ ఇంటి మీదకి పోమని గ్రామ సర్పంచ్ కాంచి మొదలు పెడితే ఎమ్మెల్యే ఇంటి వరకు కూడా పోయి మేము దీక్షలు నిర్వహించి మేము వాళ్ళని ఎమ్మెల్యే నేను కూడా తెలంగాణ జై తెలంగాణ అనేదాకా మేము పాటుపడాలని చెప్పినటువంటి నిరసనలు సరే. వెలికట్టెలో ప్రజాప్రతినిధులు జరిగినటువంటి కార్యక్రమాలు సరే.
ఇంతకుముందే చెప్పినటువంటి సార్ ఇవన్నీ దీక్షలే సార్. కేసీఆర్ తొర్రూరుకు వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి తెలంగాణ ఉద్యమ నాయకుడు వచ్చిండు కదా అని మేము తొర్రూరులో అందరి నాయకులు అంతా వారికి స్వాగతం పలికినటువంటి క్లిప్పింగ్ సార్ ఇది. ప్రజాపదనంలో ప్రభుత్వ ఏజెంట్ ఎర్రబెల్లి అని నినాదాలు చేసినటువంటి ఆ రోజున మరి గోబ్యాక్ అని వెనక పంపిస్తే నన్ను పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేసినప్పుడు నన్ను పోలీసు వాళ్ళు తొక్కి సార్. ఇది తొక్కినటువంటి అప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి, హరీశ్రావు గారు, దాదాపు మన తక్కలపల్లి రవీందర్రావు గారు వీళ్ళందరూ నన్ను హాస్పిటల్లో సిక్ అయితే నన్ను పరామర్శించినందుకు వచ్చి, ఇది వాస్తవం సార్, నేను హాస్పిటల్లో ఉంటే నన్ను పరామర్శించిపోయినటువంటి క్లిప్పింగ్ సార్ ఇది. అప్పుడు హీరోను, అందుకే ఇప్పుడు నాకు ఏ పదవి లేకుండా ఒక ఉద్యమ నాయకులు అందరినీ జీరో చేశారు, నన్ను ఒక్కడనే కాదు సార్, వాస్తవంగా చెప్తున్నా సార్. ఇది నిజం. ఉద్యమ నాయకులు అంటే వైట్ కాలర్ కార్ వేసుకొని అక్కడ కోట్లాది కొద్ది డబ్బున్నోనే తీసుకున్నారే తప్ప మాలాంటి ఉద్యమ నాయకులను జీరో చేసారు కాబట్టి మేము జీరో అయినామని మేము తెలియజేస్తున్నాం సార్. ఇది దీక్షలే సార్. ఇది కూడా దిష్టి బొమ్మలే సార్. ఇది కూడా ఎర్రబెల్లి ఏజెంట్ అని ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు వచ్చి ఎర్రబెల్లి మీదనే షటర్లు వేసిపోయే నాయకులు సార్ ఇవి. టీడీపీ కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి విడనాడాలని ఉద్యమం చేసినటువంటి క్లిప్పింగ్ సార్ ఇది. తెలంగాణలో ప్రజాప్రతినిధుల ప్రతి విలేజ్లో లొల్లి అనే క్లిప్పింగ్ సార్. మా దీక్షలను అడ్డుకోవాలని పోలీసులతోటి బలవంతంగా మా దీక్షలను నిర్వీర్యం చేయాలని అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం మమ్మలను ఉసిగొల్చి పోలీసులతో కొట్టిస్తే మేము దాదాపు మళ్ళీ తొర్రూరు పట్టణంలో దాదాపు 2-3 కిలోమీటర్లు ర్యాలీ చేసినటువంటి సరే. ఎంప్లాయీస్ వాళ్ళకు నామినేటెడ్ అంటే వీళ్ళు ఉంటారు కదా సార్, మన నామినేటెడ్ అంటే వీళ్ళు ఎంప్లాయీస్కి కానీ పనికి తగ్గ వేతనం లేని వాళ్ళందరికీ మేము అండగా ఉండి ఉద్యమం చేసినటువంటి క్లిప్పింగ్ సార్. తెలంగాణ విమోచన దినం సార్ ఇది. తెలంగాణ విమోచన దినం అప్పుడు మేము నిరసన చేసినటువంటిది. ఇది కూడా నిరసనే సార్, తెలంగాణ ర్యాలీలో నిరసనే సార్. అప్పుడు తెలంగాణలో మరి ఫస్ట్ ఎమ్మెల్యే ఈయన దుగ్గ్యాల శ్రీనివాసరావు పార్టీ తను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు తెలంగాణకి ద్రోహం చేసిండని తనను కూడా ఖబర్దార్ గోబ్యాక్ అని మేము నినాదాలు చేసి ఆయన వెనుక పంపించింది సార్. రెండు 2017/9/2008 సార్ నేను తొర్రూరులో ప్రజలను తెలంగాణకు నిలబడ్డ ప్రజాప్రతినిధులకు ఓటు వేయడం కాదు, తెలంగాణకు మద్దతు తెలియజేయాలి, ప్రజలకు తెలియదు కదా అనే ఉద్దేశంగా నేను ఒక వినూతనమైనటువంటి నిరసన తీసుకున్నా సార్. దాదాపు 2 కిలోమీటర్ దాదాపు అంబేద్కర్ మహబాద్ క్రాస్ రోడ్లో అంబేద్కర్ బొమ్మ కానించి తొర్రూరు బస్టాండ్ వరకు మోకాళ్ళపై రక్తాలు గారిన లెక్క చేయకుండా అక్కడ దాకా మోకాళ్ళ మీద నడిచి వచ్చి మరి తెలంగాణ తల్లికి దండ వేసి పాదాభివందనం చేసినందుకు
ప్రజలు నీరాజనం పలికి నన్ను ఒక హీరోగా చూసి ఏడవటం కూడా మొదలుపెట్టి సార్. అప్పుడు అందుకేనే సార్ నేను హీరో అనేది. ఇప్పుడు జీరోగా అయింది. ఇలాంటి ఘటనలను నేను గ్రేట్గా ఫీల్ అయినా సార్. ఆ నొప్పి ఎక్కడ మర్చిపోయినో, ఆ కాళ్ళ నొప్పులు తోలు బిగిలితే ఎక్కడ మర్చిపోయినో, జనాన్ని నేను ఇన్స్పైర్ చేసిన, నా వల్ల తెలంగాణ వచ్చిందని నేను మురిచిపోయినా, అమరవీరుల వల్ల తెలంగాణ వచ్చిన మర్చిపోయినా. అమరవీరులు అవుతూ ఉంటే ఏ రాత్రులు అహోరాత్రులు మేము ఏడ్చేశారు. అయ్యో బిడ్డలు చస్తున్నారు కదా, ఈ తెలంగాణ ఎందుకు రాదని. మీరు చావకండి బిడ్డ, మీ ఉద్యమాలు చేసి మేమేమైనా చేస్తాం, మీరు చిన్నపిల్లలు, మా ఏజ్ ఎట్లాగో దగ్గర పడ్డది, మీ ఉద్యమాలు చేస్తాం బిడ్డ అని నినాదం చేసి నేను ఆ రోజు తెలంగాణ తల్లికి తెలంగాణ విముక్తి ఖచ్చితంగా కావాలని నేను దండేసి పాదాభివందనం చేసినటువంటి కార్యక్రమం సార్ ఇది. ఇదిగో బాబాయ్, ఇదిగో అన్న, ఇదిగో అమ్మ, నేను ఛాయ్ అమ్మేవాడిగా ప్రతి షాపు తిరిగి ఛాయ్ అమ్మితే అప్పుడు ఆటానా సార్, ఛాయ్ ఆటాన పోయి రూపాయి అయింది కాలానుగుణంగా. నాకు అరే భయ్, నువ్వు ఛాయ్ తెచ్చిన ఒక ఉద్యమ నాయకుడిగా నీకు 50 రూపాయలు ఇస్తా పోచ్చాయ్, 100 రూపాయలు ఇస్తా పోచ్చాయ్, 200 ఇస్తా పోచ్చాయ్ అని 3500 రూపాయలు కలెక్ట్ చేసి పార్టీ ఫండ్గా పంపించడం జరిగింది సార్. అప్పుడు హీరో సార్ నేను, ఇప్పుడు జీరో సార్ నేను తెలంగాణ వచ్చిన తర్వాత. పార్టీ ఫండ్ అంటే ఎక్కడ ఇచ్చేసారు మీరు డబ్బులు? ఎక్కడికి? ఫండ్ కేసీఆర్కి పంపించే సార్. మేము పోస్టల్ ద్వారా కానీ మాకు వచ్చే ఇన్ఛార్జీలు ఉంటారు సార్, ఏది కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలకు మేము డబ్బులు కలెక్ట్ చేసి ఇస్తే వాళ్ళు తీసుకుపోయి పార్టీ ఆఫీసులు ఇచ్చేస్తారు. డబ్బును పార్టీని కాపాడాలంటే ఆర్థికంగా కూడా అవసరమని ప్రతి మండలంలో ఇట్లా జోల పట్టుకొని డబ్బులు అట్టుకొచ్చి పార్టీని కాపాడినాం సార్. తెలంగాణ కోసం ఇలా మేము రోడ్డున పడి పిల్లలను వదిలిపెట్టి తిరిగి తెలంగాణ కావాలి కావాలి, మేము బాగుపడతాం, నిరుద్యోగులు ఉద్యోగులుగా మారుతారు అనే ఉద్దేశంతో మేము ఫండ్ పంపేస్తాం. అదే అదే నాకు అర్థమవుతుంది. మీరు ఇంత ఆవేదన పడుతున్నారంటే మీరు ఇక్కడ నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఈ కష్టపడితే కానీ ఆ డబ్బులు రావు. అవి మీరు నిజాయితీగా పంపిళ్ళు, కాకపోతే సరైన గుర్తింపు మీకు ఇవ్వలేదు. అందువల్ల మీకు ఆవేదన అనేది అట్లే ఉండిపోయింది. ఆ వేదన అట్లే ఉండిపోయింది సార్. అహోరాత్రులు కూడా మేము పిల్లలు చనిపోతుంటే కూడా మేము బాధపడుకుంటూ రాత్రులకు కూడా బయటకు వచ్చి ఉద్యమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి సార్. సార్ ఇప్పుడు ఇట్లా ఎంత కలెక్ట్ చేసిల్లు సార్ మీరు పార్టీ ఫండ్కి? అంటే మాక్సిమం 1 లక్ష వరకు పంపగలిగిల్లా? ఎప్పటి నుంచి జరిగింది ఇదంతా? 2010 నుంచి 9 నుంచి 14 వరకు? అంతకుముందు మామూలు ధర్నాలు, నిరాహార దీక్షలు అవి ఇవి చేపట్టారు సార్. 2009 నుంచి ర్యాష్గా, ఎందుకంటే ఇక తప్పదు, తాడో పేడో తెలంగాణ రావాలే, మేము ఉద్యమానికి మేమేమైనా పర్వాలేదని అప్పటి నుంచి మరి డబ్బు లేదు, పార్టీకి డబ్బు లేదు, డబ్బు ఎట్లా కావాలన్నప్పుడు అన్ని మండలాల నుంచి దాదాపు 1000 కొద్ది డబ్బులే పంపినాం సార్. లక్ష అంటే మరి అన్ని మండలాలు చూసుకుంటే లక్షలాది కోట్లాది డబ్బు కూడా పోయింది సార్. డబ్బున్న వాళ్ళు డబ్బు ఇచ్చిర్రు, డబ్బులే మాలాంటి వాళ్ళం కూలి చేసి డబ్బులు పంపినాం సార్ మా సొంత ఖర్చులతోటి. ఇప్పుడు ఆ డబ్బులన్నీ సార్ ఒక నిమిషం, ఆ డబ్బులన్నీ ఇప్పుడు ఏమైపోయాయి? నిజంగా పార్టీ కోసం వినియోగించుకున్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? లేకుంటే ఇంకేదైనా కోణంలో వేరే రకంగా డబ్బును మిస్యూజ్ అనేది చేయడం జరిగిందని చెప్పేసి అనుకుంటున్నారా? వాస్తవంగా కొంత ఉద్యమానికి ఖర్చు పెట్టి కొంత మిస్యూజ్ అయిందని కూడా లొల్లులు చేయడం కూడా జరిగింది సార్. దాదాపు అక్కడ బియ్యం కావాలన్నా కూడా అయ్యో వచ్చిన వాళ్ళకి తిండి లేదు కదా అని పులిహోర చేసి పెట్టాలంటే బియ్యం కూడా లాస్ట్కు దానం అడిగి మిల్లులల్లో దానం పెడితే మా తొర్రూరు వర్తక సోదరులు సార్, వాస్తవంగా చెప్పాలంటే వర్తక సోదరులు కూడా వాళ్ళు కూడా ఉద్యమాలలో పార్టిసిపేషన్ అయ్యి వాళ్ళు కూడా మాకు బియ్యం పంపి ఉద్యమ నాయకులను కూడా భోజనం రోడ్ల మీద భోజనం పెట్టాలన్నా కూడా వాళ్ళు సహకరించిన దాఖలాలు ఉన్నాయి సార్. పార్టీ పరంగా మాకు ఎప్పుడూ డబ్బు రాలేదు సార్. మేమే పార్టీకి డబ్బులు పంపినాం కానీ పార్టీ నుంచి మాకు డబ్బులు రాలేదు వాస్తవంగా సార్. అంటే అప్పుడు దుగ్గ్యాల శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు కూడా మేము పోరాటం చేస్తూ మరి ఐటీడీఏ నుంచి విద్యార్థులకు కానీ అభివృద్ధి పథకాలు కూడా ఎంపీ ఫండ్లు కూడా కానీ ఎమ్మెల్యే ఫండ్ కూడా కానీ ప్రజలకు రావాలని నినాదం చేసినటువంటి వాళ్ళం సార్.
నేను టీఆర్ఎస్ యువజన నాయకుడిగా మండల అధ్యక్షునిగా నేను ఇక్కడ దాదాపు ఒక 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉండి నేను పార్టీలో చేరినప్పుడు యూత్గా ఉంటుంది సార్. ఇప్పుడు దాదాపు నేను 60 సంవత్సరాలకు వచ్చిన, కానీ అప్పుడు ఒక యూత్గా ఉండి నేను యూత్ను కూడా ఇన్స్పైర్ చేసి హరీష్ రావు గారితో నేను బెస్ట్ యూత్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది సార్. ఇది అదే నిదర్శనం. 610 జీవో మీద కూడా ఉద్యమాలు చేసి మెమోరాండాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది సార్. అప్పుడు టీఆర్ఎస్ను కూడా నక్సలైట్లు ఇందులో పాల్గొన్నారు, ఆ నక్సలైట్లు కూడా ఇందులో ఉన్నారు అని అప్పుడున్నటువంటి ప్రభుత్వం మమ్మలను మీ దాంట్లో మీరు నక్సలైట్లు వస్తున్నారని మమ్మల్ని కూడా నిర్బంధించి కొట్టిన రోజులు ఉన్నాయి సార్. దానికి నిరసనగా మేము ర్యాలీలు నిర్వహించినాం. జల సాధనలో టీఆర్ఎస్ తరఫున మేము ఆ సాధనలో మేము పాల్గొన్నటువంటి కార్యక్రమాలు సార్. మాకు బిరెల్లి భరత్ కుమార్ అని ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఉద్యమాలు చేసినటువంటి కార్యక్రమాలు సార్. ఇదిగో సార్ 26వ తారీఖు అంటే 2వ తారీఖు పార్టీ స్థాపిస్తే నవంబర్లో 26/6 నెల 2001 క్రియాశీల సభ్యత్వం తీసుకొని పార్టీ అప్పటి నుంచి 2014 వరకు 2003 వరకు కార్యకర్తగా నేను ఉండి సేవ చేస్తే నన్ను తెలంగాణ వచ్చిన తర్వాత 0 వచ్చింది. ఇదే నిదర్శనం సార్. 2001 సభ్యత్వాలు, క్రియాశీల సభ్యత్వాలు కొన్ని వేల మందికి నేను ఇక్కడ సభ్యత్వాలు ఇస్తే ఏ ఒక్కరికి లబ్ధి చెందలేదు సార్. వాస్తవం కూడా క్రియాశీల సభ్యత్వం తీసుకొని వేలాది సభ్యత్వాలు చేర్పించినటువంటి వ్యక్తిని. ఆ డబ్బును కూడా పార్టీ ఫండ్గా ఇన్ఛార్జీలకు ఇస్తే మేము ఇన్ఛార్జ్ బిల్లింగ్ పంపించేది సార్. మేము ఎంత సార్ అప్పుడు సభ్యత్వం ఎంత? 5 రూపీసా? 5 రూపీస్, ఓకే. 5 రూపీస్, 10 రూపీస్. ఇది దీక్షలే సార్. గ్రామ స్థాయి నుండి బలోపేతానికి జెండా ఆవిష్కరణలో గ్రామాన జెండా ఆవిష్కరణ టీఆర్ఎస్ జెండా ఎగరాలి అని అంటే పార్టీ పరంగా కానీ తండాలు దాదాపు మా దగ్గర 12 తండాలు ఉన్నాయి సార్. విలేజ్లో పార్టీ పుట్టిన కాంచి మొదలు పెడితే తెలంగాణ వచ్చేంత వరకు సార్ నేను ప్రతి తండకు ఒక గద్దె కట్టి బొంగు తెచ్చి జెండా నాటి జెండావిష్కరణ చేసిన వ్యక్తిని సార్. నేను ఈ రోడ్డు మీద ఉన్న జెండా గద్దె కట్టి జెండా ఎత్తినటువంటి వ్యక్తిని సార్. ఇవాళ దయాకర్ రావు దానికి రంగేసుకొని దయాకర్ రావు ఫోటో పెట్టుకొని ఆయన బొమ్మ పెట్టుకొని ఆయన జెండా ఆవిష్కరణ చేస్తాను. అది 0 సార్. నేను నా గద్దె మీద తను బొమ్మ వేసుకొని తన జెండా వేసుకున్నాము. అప్పుడు నేను 0 అయినట్టే కదా. ఆయన అధికారికంగా ఎమ్మెల్యేగా ఉండే నేను ఒక కార్యకర్తల ఉద్యమ నాయకునికి కూడా నన్ను గుర్తింపు అన్నప్పుడు నేను 0 కాకపోతే హీరోని ఎట్లయితే సార్. తెలంగాణ రాకముందు హీరో సార్. నా ఆవేదన సార్ ఇది. ఆంధ్రాపై పుష్కర స్నానాలు ఆంధ్రాలో కాదు తెలంగాణలో కూడా వరదలు వస్తున్నాయి, వాగులు వస్తున్నాయి, నీళ్లు నిల్వ కూడా ఉన్నాయి. మన గోదావరి ఇక్కడి పోతాని మన గోదావరిలోనే పుష్కరాలు నిర్వహించాలని ఉద్యమం చేసి జనాన్ని ఆంధ్ర అవ్వకుండా తెలంగాణ మలిపినటువంటి నిదర్శనం సార్ అది. తెలంగాణ గడ్డపై తెలంగాణ జెండా ఎగరాలని ఉద్యమాలు చేసినటువంటి సార్. ఫోన్ ఆఫ్ చేయరా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలనే తెగించిన కేసీఆర్ గారికి మరియు ఉద్యమకారులకు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ద్రోహి దుగ్గ్యాల శ్రీనివాసరావు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రత్యక్షంగానే మేము పేపర్ ప్రకటన ఇచ్చినాం సార్. అప్పుడు క్షమాపణ చెప్పాలి. ఆయన కేసీఆర్ పార్టీకే ద్రోహం చేసిండు సార్. అందుకు నిరసనగా మేము పేపర్ ప్రకటన ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇచ్చేది సార్. ఇది తెలంగాణ విద్యావంతుల సదస్సులో రసాభాస జరుగుతుంటే
అందరినీ గొడవలు జరగొద్దు, మనకు మనం కొట్టుకోవద్దని అందరినీ నేను ఆపినటువంటి వ్యక్తిని సార్. ఇది జంతర్ మంతర్లో ఉద్యమాలు జరిగినప్పుడు కార్యకర్తలు అందరం పోయి సార్ అక్కడ ఢిల్లీలో ప్రధానమైనటువంటి గేటు అవన్నీ చూసి ప్రదర్శించిన బాపతి సార్. ఇది కూడా సార్ సార్ జంతర్ మంతర్ దగ్గర మీరు అంటే అక్కడ ప్రదర్శించిల్లు అయితే కూర్చున్నారా? కూర్చున్నాం సార్, దెబ్బలు కూడా తిన్నాం సార్. నేను కళాకారుల పాటలకు నేను చిందులేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని లాఠీ చార్జ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కానీ ముఖ్య నాయకులను మమ్మల్ని అందరినీ ఒక్క దగ్గరకు కొడితే మమ్మల్ని అందరినీ ఒక పక్కకున్నాం. అప్పుడు మేము అంటే అప్పటికి లేట్ అయింది. ఆ లేట్ అయిన మూలాన పోలీసు వాళ్ళు లేపి కొడతా ఉంటే మేము పక్కకు జరిగి మళ్ళీ కేసీఆర్ గారి ఇంటికి పోయే ఒక వారం రోజులు అక్కడే ఉండడం జరిగింది సార్. గద్దర్ గారు తొర్రూరుకు వచ్చి ఉద్యమ నాయకులను పరామర్శించి నేను కూడా అందులో పాల్గొన్నా. గద్దర్ గారికి నేను పాదాభివందనం చేసిన. తెలంగాణ ఉద్యమానికి వారు తొర్రూరుకు వచ్చినందుకు మేము ధన్యులమైనాం సార్. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో దేశపతి శ్రీనివాసరావు తొర్రూరుకు వచ్చి మాతో చర్చలు జరిపి ఎలా వేదికలు తయారు చేయాలి, ఎలా పాటలు పాడాలని దేశపతి శ్రీనివాసతో మా సంఘ ప్రతినిధులతోటి చర్చించి వెళ్ళినటువంటి ఈ దేశపతి శ్రీనివాస్ ఆయన లబ్ధి పొందిండు సార్, మేము లబ్ధి పొందలేదు. మా ఉద్యమ నాయకుడు గోపన్న, మా సహచర ఉద్యమ నాయకుడు, ఢిల్లీ ప్రదర్శనలో మాకు ముందుండి కేసీఆర్ దగ్గర తీసుకుపోయినటువంటి వ్యక్తి సార్. మాజీ నక్సలైట్ గోపన్న. మరి ఇప్పుడు లేరు కదా, ఎక్స్పైర్ అయ్యారు కదా? ఎక్స్పైర్ అయ్యారు సార్. అక్కడ ఢిల్లీలో మేము ప్రదర్శించినటువంటి మేము దుగ్గ్యాల శ్రీనివాస్తో మేము వారు నా ఉద్యమాలను చూసి ఆకర్షితుడై నన్ను కగలించుకున్నటువంటి కార్యక్రమం సార్. ఢిల్లీలో ఉద్యమ నాయకులుగా మేము గ్రూప్ ఫోటో దిగినాం సార్. ఇది గాంధీ నాయక్ ఉన్నాడు, రాములు సార్ ఉన్నాడు, నెహ్రూ ఉన్నాడు, జయరాజు ఉన్నాడు, రవి, వీళ్ళందరూ ఉన్నారు సార్. ఇప్పుడు వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? అందరూ హ్యాపీగా లేరు సార్, అందరూ నిరుత్సాహంగా ఉన్న వాళ్ళే వాస్తవంగా. ఎందుకంటే అలా ఎవరు ఓ ప్రజాప్రతినిధిగా కానీ ఎవరు తెలంగాణ ఉద్యమంలో ఉండి పనిచేసిన వాళ్ళు ఏ రకంగా ప్రజాప్రతినిధులు లాస్ట్ వార్డు మెంబర్లకు కూడా కాకుండా చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ. ఓకే, ఢిల్లీ ఎలా వెళ్ళిళ్ళు మీరు అందరూ? ఢిల్లీ ట్రైన్లో మా సొంత డబ్బులు టికెట్ పెట్టుకొని వెళ్ళిపోయినాం సార్. మేము కేసీఆర్ ఇంట్లో భోజనాలు చేస్తుండగా ఉద్యమాలు అప్పుడు జంతర్ మంతర్లో ధర్నాలు అయిపోయిన తర్వాత కేసీఆర్ ఇంటిలో మేము అక్కడ ఉంటివి సార్. మాకు కేసీఆర్ చాలా బచ్చా సార్, కేటీఆర్ చాలా చిన్నవాడు. మా పక్కెమ్మటి వచ్చి అప్పుడు ఈయనకు ఉద్యమాలు తెలియవు సార్. అప్పుడు మా పక్క ఉద్యమ నాయకులు ఏమంటే ఫోటో దిగాలని మా మధ్యకు వచ్చి కూర్చొని ఫోటో దిగిన బాపతి సార్. ఇది ఏ ఇయర్ చెప్పగలరా సార్? 2008 సార్. 2008లో మోకాళ్ళపై నడిచినటువంటి దృశ్యం సార్ ఇది. కేసీఆర్ దుగ్గ్యాల శ్రీనివాసరావు ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు ఉద్యమ నాయకులని చూడకుండా మమ్మల్ని వెనుక నెట్టేసి ముందు వచ్చిన వాళ్ళనే కూర్చుండబెట్టి ఆయన సంబరాలు చేసుకున్నటువంటి వ్యక్తి సార్. ఆయన ఉద్యమ నాయకులను విస్మరించి తనతో వచ్చినటువంటి వాళ్ళను కూర్చుండబెట్టుకొచ్చి విజయోత్సవం చేసుకున్నటువంటి ఆయన వ్యక్తిత్వం కూడా అప్పుడే తీర్చిపోయింది సార్ మాకు వాస్తవంగా. ఇండియా గేట్ వద్ద ఉద్యమ నాయకులు అందరం పోయిన వాళ్ళందరం ఫోటోలు దిగుదాం, గ్రూప్ ఫోటో దిగుదామని దిగినాయి సార్. తాళ్ళపల్లి నర్సయ్య అని మా మామ కావాలి సార్, మొరిపిరాల పాపం అప్పటికే ఆయన వృద్ధుడు, నలవడైన పరిస్థితిలో కూడా వచ్చి మాతోటి వచ్చి ఉద్యమాలలో పాల్గొని తను ఏ ప్రజాప్రతినిధి కాకుండా కూడా అమరుడు అయిండు సార్. ఆయన చనిపోయిండు, పెద్ద మనిషిగా చనిపోయిండు సార్. అది బాధాకరం సార్. మా తోటి ఉద్యమ నాయకుడు చనిపోయిండని వారికి నివాళులు అర్పించడం జరిగింది సార్. చాలా ఉద్యమకారులు చనిపోయారు సార్.